హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి వంట. ఈరోజు మనం సొరకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు పెద్ద సైజు పెద్ద చేప ఒక చేప తీసుకున్నానండి. నేను దాన్ని శుభ్రంగా ఫ్రెష్గా కడుక్కొని ఈ విధంగా ముక్కలు కోసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ముక్కలను ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి. 10 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇది బాగా చల్లారాలండి. సొర ముక్కలు చల్లారేలోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముక్కలు కోసుకుందామండి. నేను 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయలు. ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. సొర ముక్కలు చల్లారిపోయాయండి. చల్లారిపోయిన సొర ముక్కలను ఇప్పుడు పైన ఇసుకలా ఉంటుందండి, వాటికి అది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఉడకబెట్టుకుంటేనే ఆ ఇసుక అన్నది వదులుతుంది అనమాట అండి. ముందుగా మనం ఎంత కడుక్కున్నా వదలదండి. ఇప్పుడు దీన్ని ఇలా పైన ఇలాగా శుభ్రం చేసుకోవాలండి. మొత్తం ఇసుక అంతా వదిలిపోయేలాగా. పైన స్కిన్ అంతా ఇసుకుంటుంది అనమాట అండి. ఉడకబెడితేనే ఆ ఇసుక వదులుతుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం అంతా కూడా వదిలిపోయింది, ఇసుక లేదు. మొత్తం అన్ని ముక్కలు ఈ విధంగానే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడే సరిపడగా వేసేస్తున్నానండి ఇందులో నేను. కారం కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేస్తానండి. ఇప్పుడు ఇదంతా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అన్నీ కూడా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని వేరే ప్లేట్లో 2 ఎండుమిర్చి, 1 ఎల్లుల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు రెమ్మలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందామండి తగినంత. సొరపిట్టు కూరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను 2 పెద్ద టేబుల్ స్పూన్లతో వేసుకున్నానండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి.
ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వేగిపోయిన తర్వాత ఈ సొరపిట్టు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూద్దామండి. అయిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది. అంతేనండి, వేడి వేడి సొరపిట్టు కూర రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి.